లెంత్ ఎక్కువైద్దని ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకు బ్లాక్ డైమండ్ అంటారు. బ్లాక్ డైమండ్స్ అంటే చెప్పినా కదా ఇంతవరకు. ఇది మనకు ఈ విధంగా రావాలా. ఈ విధంగా వచ్చిందంటే మనకు డైమండ్ అవుతుంది. ఇవన్నీ మనము రాయల్ మన కర్నూలు జిల్లాలో దొరికిన రాయలు చూడండి. ఈ స్టోన్ వచ్చేసి ఒక్క స్టోన్ చూడండి ఎంత బాగుంది. ఇది చూడండి, ఇది చూపించా కదా, ఇది క్రిస్టల్లా కొంచెం బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు చూడండి మెరుస్తుంది, ఎలా మెరుస్తుంది ఇది చూడండి. జొన్నగిరిలో అయితే మనకి ఇలాంటి రాళ్ళని దొరకవు. దొరికితే అది వజ్రమే అవుతుంది. వజ్రం ఏ షేపులో ఉంటుంది అంటే ఇటు ఉంటుంది ఫ్రెండ్స్. వజ్రం ఎప్పటికైనా కొంచెం జిగురు రూపంలో ఉంటుంది. వెండి షేప్ వస్తుంది వజ్రానికి. ఇది మనకు కొంచెం బాగా వెండి షేప్ వచ్చిందంటే వజ్రం అవ్వు. కాకపోతే ఇది మనకు ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు తేనెరాయి. ఇది అలా ఈ రాయి చూడండి, ఇది రేర్గా దొరకదు రాయి ఎక్కువ. ఇది మనకు పుట్ల కూడా దొరికింది చూడండి. ఇది ఎలా ఉంది రాయి, ఇది బ్లాక్ స్టోన్. ఇది పుట్లగూడెం అయితే ఎక్కువ ఎవరికైతే దొరికినట్టు ఏం లేదు ఫ్రెండ్స్. ఓకే అంటున్నారు కానీ వాళ్ళు పుట్లగూడెంలో మనకేమి అక్కడేం దొరుకుతలేవు. ఒక వేస్ట్ టైం, మనకు ఛార్జీలు వేస్టే. కానీ పుట్లగూడెం దొరికేటివి ఈ రాళ్ళు ఎక్కువ. మనకు ఈ రాళ్ళు పుట్లగూడెంలో అయితే వేస్ట్ ఫ్రెండ్స్. దొరికితే మనకు దొరకాలంటే జొన్నగిరి దొరకాల్సిందే, ఎక్కడ దొరకవు. దొరకాలంటే గాజులపల్లెలే. గాజులపల్లి అయితే రీసెంట్గా 2 వజ్రాలు దొరికినాయి, చూశాను. అవి అయితే బాగానే ఉన్నాయి స్టోన్స్. అందువలన గాజులపల్లె కానీ ఎక్కువ శాతం అయితే మనకు జొన్నగిరి బెటర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, నియర్ అయినాం కదా, ఇందులో అయితే వజ్రాలు అయితే ఏం లేవులే. కానీ మనకు వజ్రాలకు సంబంధించిన స్టోన్స్ అయితే ఇవి దగ్గరలో, మనకు వజ్రానికి దగ్గరలో ఉన్నట్టు స్టోన్స్ ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఈ స్టోన్ చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు జొన్నగిరిలో అయితే జొన్న వేసినారు. అందువలన మనం వెళ్ళలేకపోతున్నాం, వెయిటింగ్ చేస్తున్నాను నేను. అందువలన గత వీడియోలు అనవసరం, అక్కడ వీడియోలు ఇక్కడ వీడియో చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. దొరకాలంటే జొన్నగిరి, అక్కడ మనం ఎత్తలాడాలా, అక్కడ వీడియోలు తీస్తాను. క్రిస్టల్స్ మీకు ఎక్కువ దొరికేది ఎక్కడంటే ఇదే గారిగోపంలో దొరుకుతాయి క్రిస్టల్స్. ఎక్కడైతే కొండ త్రవ్వింటారు కదా రాళ్ళను, అక్కడ మనకు ఎక్కువ దొరుకుతాయి. ఎక్కువ క్రిస్టల్స్ దొరుకుతాయి. ఇవి కేజీ మనకు వచ్చేసి 400 రూపాయలు తీసుకుంటారు. ఇవన్నీ మనం ఏరాలంటే కష్టం చూడండి. ఇవన్నీ మనం కేజీ ఏరాలంటే అయ్యే పని కాదు. మనకు దొరకాలంటే జొన్నగిరి ఫ్రెండ్స్, ఎక్కడ లేదు. నేను అన్ని తిరిగి చూసిన కదా, మన వీడియోలో కూడా ఉంటాయి. కావాలంటే ప్రతిదీ చూడండి. కోలూరుకి అయితే వెళ్ళలేదులే, కానీ శ్రీరామకొండకి అయితే వెళ్ళలేదు. పుట్లగూడెము వచ్చేసి గాజులపల్లె, జొన్నగిరి మన వీడియోలో, మా గత వీడియోలు ఉన్నాయి, కావాలంటే చూడండి మన ఛానల్లో అన్నీ చూపిస్తే. జొన్నగిరి కూడా లొకేషన్లు కూడా పెట్టాను చూడండి. ముఖ్యంగా అయితే మన వీడియోతో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేనైతే ఇన్ని కష్టపడి ఇంకా దీనిలో ఉన్నాయి రాళ్ళు, కవర్లు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు అవి కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇవన్నీ నేను ఎంత కష్టపడి వేయరానో తెలుసా మీకు. నేను ఎంత కష్టపడాలంటే ఎంత కష్టపడి రాళ్ళ కోసము. ఇలా ఒక్కటైనా కానీ వజ్రం అయిందంటే మనకు జీవితం ధన్యం అయిపో. కాకపోతే మన బ్యాడ్ లక్, మనకి సంబంధించిన స్టోన్సే లేవి. కాకపోతే వజ్రం అయితే కావు దగ్గరికి. అంటే వజ్రం అంటే ఈ షేప్లో ఉంటాయి. ఇది వజ్రం ఎప్పటికైనా కానీ వెండి షేప్ వస్తుంది. ఇవి మధ్యలో తటస్థంగా అయిపోయినవి కావాలన్నా ఇట్నే ఉంటాయి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రాళ్ళు అయితే తెచ్చాను నేను. ఇది వచ్చేసి పాలరాతి చూడండి. మీరు పాలరాతి చూసినారు లేదో చూడండి. ఇది మన వీడియోలు చూపిస్తున్నాను. ఇదిగో ఇది వచ్చేసి పాలరాతి. ఇది చూడండి. ఇవన్నీ ఫ్రెండ్స్ మన రాయలసీమ రత్నాలసీమ అంటారు కదా, మనకు రకరకాల స్టోన్స్ ఉన్నాయంటే ఇది మన కర్నూలు జిల్లాలోనే
మనకు దొరికేది ఎక్కువగా. చూడండి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి రాళ్ళు. దీని ఒకటికి పొందడం లేకుండా ఉన్నాయి చూడండి రాళ్ళు. ఇవన్నీ నేను ఎంత కష్టపడేయాలంటే ఎంత కష్టపడేయాలను. మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది చూడండి ఈ స్టోన్స్. మన వీడియో ఎంత కష్టపడుతున్నా కానీ వ్యూస్ అయితే వస్తలేవు. చూడండి మీరు లైక్ చేసినట్టయితే వ్యూస్ వస్తాయి మనకు. ముందుగా లైక్ అయితే చేయండి, మన వీడియోకి సపోర్ట్గా ఉండండి. ఇది చూడండి ఫ్రెండ్స్, వీటిలో కొంచెం డిఫరెంట్ ఉంది కదా ఇది. చూడండి ఎక్కువ తేనె రాళ్ళు, క్రిస్టల్స్. ఈ రాయి చూడండి, గత వీడియోలో కూడా మీకు చూపించాను. ఈ రాయి ఎలా మెరుస్తుందో చూడండి. ఇది ఒక డిఫరెంట్ స్టోన్. చూడండి ఇది ఏ విధంగా ఉందో. ఇప్పుడు నేను ముట్టుకున్నా కదా, మన చేయి కూడా మెరుపులు ఉంటుంది. ఇది చూడండి ఈ రాయి ఎలా మెరుస్తుందో. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టోన్స్ మీకు వెతుకులాడి తీసుకొస్తాను. మన వీడియోలో వచ్చేసి జొన్నగిరికి నేను ప్రజెంట్గా వెళ్ళాలనుకుంటున్నాను. జొన్నగిరి కానీ లేదంటే మనకు గార్గేపురం కానీ వెళ్ళాలి. బట్ వెళ్ళాలి అనుకుంటున్నాను, కుదురుతలేదు. చూడండి ఎన్ని రాళ్ళ దగ్గరికి వచ్చాను. ఈ కవర్ అయితే ఈ కవర్ నింపాలి రాళ్ళు మొత్తానికైతే. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.